హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా మేము చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. దానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. ఇది చికెన్ ఒక ½ కేజీ తెచ్చుకున్నాము. దాంట్లో కావాల్సినటువంటి అల్లము, కొబ్బరి, వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, కొంచెం గసగసాలు 1 టీ స్పూను, 2 చెక్క ముక్కలు, ఒక 4 యాలకులు, ఒక 7-8 లవంగాయలు, అందుట్లో కాస్త జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాకు ఇవన్నీ వేసుకుందాం. మిక్సీ వేసుకుని పొయ్యి మీద వేసేటప్పుడు చూపిద్దాం. మిక్సీ వేసుకుందాం ముందు ఇవన్నీ. మిక్సీ వేసుకున్న తర్వాత పొయ్యి మీద కూర వేసేటప్పుడు ఇవన్నీ ఎలా వేసుకోవాలి ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్, మనం చికెన్లో ముంగల దీంట్లో కలిపి పెట్టుకుందాం. కొంచెం సాల్టు, స్పూన్ వేసుకున్నాము. కావాలంటే మళ్ళీ వేసుకుందాము సాల్ట్. అట్లాగే కొంచెం కారం కూడా వేసుకుని ఒక స్పూన్నర వేసాను కారం. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అంటే పచ్చిమిరకాయలు వేస్తున్నాం కదా ఇందుట్లో, అది ఇది కలిపి సరిపోవద్ది. వేసుకోవసరం లేదు, వాస్తవంగా సరిపోవచ్చు. అంటే అచ్చంగా కారం వేసుకోవడం కూడా మంచిది కాదు. కాస్త పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. కారం ఏంటంటే మనకి మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి అచ్చంగా కారంతో తింటే. పచ్చిమిర్చి అయితే అంత ఇది అనిపించదు. దాంట్లోకి కొంచెం మనం ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కొట్టుకున్నాం అనమాట. ఇదేంటంటే సువాసన ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది వేసుకుంటాం మేము పసుపు బదులు. అంటే ఇందులో పసుపు కూడా కలుసుద్ది. అన్నీ కలిపి కొట్టుకుంటాం అనమాట. ఇది 1 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అంటే కూరను బట్టి వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో ఇది కూడా అంత దానికి సరిపడా క్వాంటిటీ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కలిపేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకొని మనం ఇందా చూపించినట్టు మసాలాలు ఇవన్నీ మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత ఈలోపు ఇది నానుతూ ఉంటుంది కూర. ఇలా కూర కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకో, నానుతూ ఉంటుంది. ఇది ముక్కకి ఏంటంటే శుభ్రంగా కారం, ఉప్పు ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నాని అనుకో, ఒక 10 నిమిషాలు కూర ఉడకడం కూడా చక్కగా మెత్తగా ఉడుకుద్ది. మనం చేసుకునేది ఫ్రై కదా, అది. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మిక్సీ వేసుకుందాం మసాలాలు. ఇవి పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. ఫ్రెండ్స్, మనం ఈ మసాలాలు వేసేసుకున్నాం మిక్సీలో. బాండి పెట్టి రెడీ చేద్దాం. ఈలోపు బాండి పెడదాం పొయ్యి మీద. పొయ్యి వెలిగిద్దాం ముంగల. రాత్రి వీటిలో వేరే తయారు చేశారు. దాంట్లో బాండిలో నూనె అలాగే ఉంది, అదే పెడుతున్నాం ఇప్పుడు. కాస్త నూనె ఎక్కిన తర్వాత కూర వేసేటప్పుడు చూద్దాం మళ్ళీ. ఫ్రెండ్స్, నూనె కాగింది, అందుట్లో కూర వేసుకుంటున్నాం. చికెన్ ఫ్రై. కారం ముక్కకు కూడా చక్కగా పట్టుద్ది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ కలుపుకుందాము. మూత పెట్టేసేద్దాం ప్రజెంట్. ఓకేనా, చూడండి ఎలా ఉందో. పెట్టేసుకుంటున్నాము.
10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలుపుకున్నాం. ఫ్రెండ్స్, మనం కూర పొయ్యి మీద వేసుకున్నాం కదా చికెను ఫ్రైకి, అది 15 నిమిషాలు అయింది. వాటర్ అంతా నీరంతా కూడా దగ్గరకు వచ్చేసి ఎగిరిపోయింది. ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఎలాగుంది ఏంటనేది. ఇదిగోండి, నీరంతా వెళ్ళిపోయింది, ఏం లేదు ఇందులో, ఇంకా ఆయిలే ఉంది. ఇందుట్లో ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందాం. ఏది మిక్సీలో వేసిన మసాలా అంతా ఇందుట్లో వేసేసుకుందాం. ఇక మసాలా వేస్తున్నాను, మిక్సీలో రుబ్బింది. ఇప్పుడు ఈ మసాలాల నీరుతోనే మగ్గుద్ది కూర. ఇందుట్లో మళ్ళీ ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఆనియన్స్లో వచ్చే వాటర్తోనే మగ్గుద్ది ఇది. ఆనియన్స్ కూడా వేద్దాము. ఆనియన్స్లో వచ్చే వాటర్తో, మసాలాలో ఉన్న వాటర్తో ఇది మగ్గుద్ది. మనం ఇంకా ఎసరు పోసుకో అవసరంలా, ఎందుకంటే ఫ్రైకి కదా మనం వండుకున్నది. అదే కర్రీకి అయితే వాటర్ పోసుకోవాలి. ఇది ఆల్రెడీ దీంట్లోనే ఉడికిపోద్ది, ముక్క కూడా మెత్తగా వస్తుంది. ఆనియన్స్ వాటర్తోనే చక్కగా ఉడుకుద్ది, వాటర్ పోసుకో అవసరం లేదు. ముక్క కూడా చాలా మెత్తగా వస్తుంది ఫ్రైకి. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, వరకు వచ్చిందో చూద్దాము. మనం వేసిన మసాలాలు, ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా, అది నీరు కూడా బాగా వచ్చింది. ఆ నీరుతోనే ఉడుకుద్ది, వాటర్ పోసుకో అవసరం మనం ఫ్రైకి. అందులో వచ్చిన వాటరే చూడండి, వాటర్లోనే వచ్చింది వాటర్, పోసుకోకుండానే. ఉల్లిపాయల వాటరు, మసాలాల వాటరు అవే వచ్చినాయి. ఇది కర్రీ, ఇది ఫ్రై. దీంట్లో మనం పుదీనాకు కూడా వేసుకుందాం, స్మెల్ కోసం, టేస్ట్ కోసం, ఆరోగ్యం కోసం. పుదీనాకు వేస్తున్నాను. పుదీనాకులో కూడా కొద్దిగా వాటర్ దిగుద్ది, ఆకు కదా కడిగి పెట్టాము. ఇందులో కొద్దిగా వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ కూడా దిగుద్ది. అట్లాగ ఉన్నాయండి. మళ్ళీ 2 నిమిషాలు ఆగి తిప్పుకుందాం. మూత పెడుతున్నాను. 2 మినిట్స్ అయిందండి. చూద్దాం ఎలాగుందో. దీంట్లో 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాం మనం, టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం. కరివేపాకు కూడా మంచిది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఒకసారి కర్రీని తిప్పి చూద్దాం, ఫ్రైని ఎలాగొచ్చింది. మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ మామూలుగా స్మెల్ లేదు, ఎప్పుడెప్పుడు తింటా అన్నట్టుగా అంత స్మెల్ వస్తుంది కర్రీ ఫ్లేవరు. ఇదిగోండి, చక్కగా తిప్పాము. ఇంకొక 10 నిమిషాలు ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది, ఫ్రై రెడీ అయిపోద్ది. మంచి స్మెల్ వస్తుందండి. ఒక 10 నిమిషాలు మసాలాలు కూడా చక్కగా ఇదైపోయింది, దగ్గరకు వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉంచితే, 10-15 నిమిషాలు ఉంచాలండి. ఉంచితేనే మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగి తిప్పుకుందాం. 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకోవాలి, ఎందుకంటే కూర మనం మసాలా వేసాం కాబట్టి కింద అడుగంటకుండా. మంట కూడా మీడియంలో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఫ్రై రెడీ అయిపోయింది. చూద్దాం ఒకసారి. ఇదిగోండి,
ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. ముక్క కూడా మెత్తగా ఉడికింది. ముక్క కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇదిగో చూడండి, ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. ఎలాగంటే సిదిరైపోద్ది గట్టితో, అంటే కాలుతుందిలే. ఇందుట్లో మన జీడిపప్పు చూపించాం కదా, కాస్త జీడిపప్పు ముందు కొత్తిమీర వేసుకుందాం దీంట్లో. కొత్తిమీర, జీడిపప్పు ఇందాక ఆ ఆయిల్లో వేయించాము. ఆ జీడిపప్పు కూడా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 minutes ఉంచి దించేసుకుందాం. ఓకే, అయిపోయినట్టు. 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను ఇంకా. ఓకే, బాయ్.